బాలయ్య ఇలాఖాలో కల్తీ కల్లు కలకలం రేపింది. హిందూపురం మండలం చౌలూరు గ్రామంలో కల్తీ కల్లు సేవించి 10 మంది అవస్థలకు గురయ్యారు. కుటుంబ సభ్యులు స్థానికులు వారి హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో 60 సంవత్సరాలు పైబడి ఉన్న లక్ష్మీదేవి, సంజీవరాయప్ప అనే వృద్ధులకు పరిస్థితి విషమంగా ఉందని హిందూపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు అంటున్నారు. రోజు కూలికి వెళ్లి వచ్చి కల్లు సేవిస్తూ ఉంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని కట్టడి చేయడంలో విఫలమైందని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం వారు ప్రతిరోజు కల్లు సేవిస్తూ ఒక్కసారిగా మానేయడం వల్లే ఇలా హిస్టరియా వచ్చిన వారిలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఏం పేరు అబ్ది? హనుమంతరాయప్ప. 4 రోజులు అయిందా? తాతనే ఉన్నాడా? తాగలేదు. చూసినారు కిల్ల తాగిండేదానికి అట్లా అయిందన్నారా? ఏ ఊరు? ఏం పేరు అబ్ది? హనుమంతరాయప్ప. 4 రోజులు అయిందా? తాతనే ఉన్నాడా? తాగలేదు. చూసినారు కిల్ల తాగిండేదానికి అట్లా అయిందన్నారా? ఏ ఊరు? ఏం పేరు అబ్ది? కళ్ళు తాగి అంటేనే అదే మొత్తం వచ్చిన అంటారు, పరాట అంటారు, 7 కట్టలు బాటలు మాట్లాడతారు. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనేమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళకందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక 2 గవర్నమెంట్కి వెళ్ళమని చెప్పాను. స్టేబుల్గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్నేమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము, ఈ భయపడ్డం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్లో అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి